మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఈ బ్లౌజ్ కటింగ్ ముందు వీడియోలో చూపించాను కదా, స్టిచ్చింగ్ కూడా చూపించండి అక్క అన్నారు. హ్యాండ్స్తో పాటు మొత్తం బ్లౌజ్ అంతా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ప్రతి స్టెప్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ అయినా సరే పెద్దవైనా సరే మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్ కింద తీసుకున్నానండి. ఎందుకంటే మొత్తం కూడా రన్నింగ్లో వచ్చింది. చూడండి ఇదంతా కూడా రన్నింగ్లో వచ్చింది. ఫిట్టింగ్ చూసారు ఎంత బాగా వచ్చేసిందో, ఫినిషింగ్ కానీ చూడండి ఎన్ని అతుకులు పడినా కూడా మంచిగా వస్తుంది అనమాట. తర్వాత ఇలాగా నెక్ రౌండ్, ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, ఫుల్ రౌండ్ అనమాట. ఇలా ఫుల్ రౌండ్గా వచ్చేటట్టు ఇలా నీట్గా రౌండ్గా. ఇది వచ్చేసి దగ్గర దగ్గర 40 సైజ్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, క్రాస్ కటింగ్ స్టార్ నెక్. నార్మల్ బ్లౌజు కుట్టేంత ఈజీగా మనం ఈ పఫ్ హ్యాండ్స్ కుట్టేయచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను మొత్తం కూడా బ్లౌజ్ని, ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని గమ్ముతో జాయిన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసము. మెయిన్ డాట్ ఎప్పుడు షోల్డర్కి తిన్నగా ఉండాలండి. ఎక్కడా కూడా ఒక ముడత కూడా రాదు. పర్ఫెక్ట్గా చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్. ఈ 3 డాట్లు పర్ఫెక్ట్గా వేసామంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. అలా రావాలన్నమాట, సర్కిల్ లాగా ట్రయాంగిల్ వచ్చేటట్టు. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత వచ్చి ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గరున్న డాట్ ఇలా తిన్నగా. తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాట్ ఇలాగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. స్టార్, ఫ్రంట్లో స్టార్ అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాము. నేను చెప్పాను కదా, ప్రతిసారి ప్రతి వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఖచ్చితంగా 2 లేయర్స్ అయితే ఉండాలండి, ఒరిజినల్ క్లాత్ కాకుండా. అయితే ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే నాకు ఉక్సుపట్టి, కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలాగా. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్, పైన వచ్చేసి 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను. అందులో ఒకటి లైనింగ్ ఉండి రెండవది వేరే క్లాత్ ఉన్నా పర్లేదండి. ఖచ్చితంగా 2 లేయర్స్ అయితే ఉండాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇది కూడా అంతే. ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకుందాం. మీకు ఈజీగా తెలిసిపోతుందండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అట్టు పెట్టేసుకుని దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలాగైతే కుడుతున్నా అలాగే ఇక్కడ కూడా అంతే. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి, ఇదంతా ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇదంతా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇదంతా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత రెండోది కూడా ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్కి షేప్ బెల్ట్ అనేది మ్యాచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈసారి పైన వచ్చిందనమాట. ముందు ఫస్ట్ వచ్చేసి అడుగు భాగంలో వచ్చింది కదా షేప్ బెల్ట్, ఇది పైన వస్తుంది. అలా వస్తేనే కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసిన తర్వాత మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఎటైతే ఉక్స్ పట్టి కాజా పట్టి ఉందో, నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉందండి. ఇక్కడ మోస్ట్లీ అందరికీ ఎడమ చేతి వైపు కాజా పట్టే ఉంటుంది. సో కాబట్టి నేను 3 ఇంచుల క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇలాగా 3 ఇంచుల క్లాత్ తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని, అంటే దీనికి లైనింగ్ జాయిన్ చేయట్లేదు ఎందుకంటే దల్సరిగా ఉంది కదా, మళ్ళీ లైనింగ్ జాయిన్ చేస్తే దల్సర్ అయిపోతుంది. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. తర్వాత మన వైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. చూసారా కొద్దిగా డిఫరెంట్ వచ్చిందంటే ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి దగ్గర షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా కుట్టలేనట్టు. మళ్ళీ కొంచెం విప్పేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. అంటే మనం ఖర్చులతోటి కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటానికి కాజా పట్టి కుట్టక ముందే, అంటే కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి కుట్టక ముందే మీరైతే మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఉక్స్ పట్టి కాజా పట్టి మార్పులు రావన్నమాట. ఏదో ఒకసారి మనం పొరపాటున ఖర్చు ఎక్కువ తీసుకుంటే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేనైతే కాజా పట్టి కోసం 1.5 ఇంచుతోటి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకున్నాను. పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెడుతున్నాను. మళ్ళీ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలాగా వేసేసుకుని మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసుకోండి. తర్వాత ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. మొత్తం రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువ అస్సలు రాదు, ఎందుకంటే ప్రతిదికో చెక్ చేసుకున్నాం కదా. చూడండి అలా రావాలన్నమాట కరెక్ట్గా. ఇది స్టార్ నెక్ కాబట్టి మనకి ఇక్కడ ఇలా క్రాస్గా రావాలి. ఓకేనా, అంతే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటాం కదా మనం, ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్లో ఉండాలన్నమాట. అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ అనేది భుజాలు జారకుండా నిలబడుతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైనే ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా హెచ్చు తగులు ఉన్నాయని. ఎందుకంటే వెనకాల పార్ట్లో డాట్స్ వేసాం కదా, బ్యాక్ పార్ట్లో కొద్దిగా క్రాస్గా కట్ చేయాలన్నమాట. నేను ఎప్పుడూ కూడా కట్టింగ్లో కట్ చేయను, క్రాస్గా స్టిచ్చింగ్లోనే కట్ చేస్తాను. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కోరా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నానండి. అయితే మనం కటింగ్ వీడియో చెప్పాను కదా, కోరా క్లాత్ తీసుకుంటే నాకు మళ్ళీ షేప్ బెల్ట్కి తక్కువ అవుతుందని చెప్పేసి, అందుకని ఏదన్నా కాటన్ ప్లెయిన్ క్లాత్ ఉంటే దాన్ని 1 సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఈ పని ఉండదని చెప్పేసి నేను కోరా ఉన్న క్లాత్ని తీసుకుంటాను, కానీ మనకు లేదు కాబట్టి ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు 1 ఇంచు 1.25 ఇంచు అంత ఉంటే సరిపోతుంది. కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇంకొక చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టీ అతికేద్దాము.
చూడండి ఇదంతా కూడా ఇలా నీట్గా. ఇంకొక చిన్న పీస్ కూడా జాయింట్ పడేటట్టు ఉంది. ఇవన్నీ తిప్పలు ఉండకుండా ఉండటానికే నేనైతే కూర ఉన్న క్లాత్ని తీసుకుంటాను, కానీ ఇప్పుడు మనకి లేదు కాబట్టి ఈ తిప్పలు పడాలి నేను. సో ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. వెనకాల డాట్స్ వేసాం కదా, అక్కడ చిన్న ఫ్రిల్లు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ మొత్తం కూడా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో కూడా వీ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఉక్స్ పట్టి దగ్గర ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపుకి కాజా పట్టి. చూడండి ఇలాగా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. తిన్నగా స్ట్రేట్గా కుట్టిన తర్వాత మళ్ళీ నెక్ దగ్గర స్లోప్ ఇస్తూ స్టిచ్ వేసామంటే మీకు భుజాలనేవి జారవు. ఇలాగా నెక్ దగ్గర స్లోప్ ఇస్తూ షోల్డర్కి కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి లైట్గా స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్ వైపుకి. అప్పుడు మీకు భుజాలు జారకుండా ఉంటాయి. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ చేస్తే అంత లుక్ రాదు, అందుకని సెల్ఫ్ పైపింగ్ చేసేస్తున్నాను ఇలాగా. ఈ క్లాత్తోనే సెల్ఫ్ పైపింగ్ 1.5 1.5 ఇంచుతో తీసుకుంటే సరిపోతుంది మనకి క్లాత్ అనేది. యాక్చువల్గా ఇది పైపింగ్ క్లాతేనండి. ఇలాగా పైపింగ్ క్లాత్ ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఎవరైతే మనం పైపింగ్ వేసుకుంటున్నామో మంచి షైనింగ్ మంచి లుక్ రావాలనుకుంటే ఈ క్లాత్ వచ్చేసి కొనుక్కోవాలన్నమాట. 1 మీటర్ 120 అలా ఉంటుంది, మంచి క్వాలిటీ. నేను సిల్వర్ గోల్డే కొనుక్కుంటాను ఇవి. ఇవన్నీ కూడా జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి 1 ఇంచు వచ్చే వరకు ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేసుకుని ఇలా పట్టీలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈ కార్నర్ వచ్చేసరికి సూదిని కిందకి దింపి పైకి లేపి పాదాన్ని ఇక్కడ సూదితోటి ఇక్కడ కుచ్చు రాకుండా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. నీట్గా సెట్ చేసుకుని చూడండి అక్కడెక్కడ కూడా ముడత అనేది రాకుండా చూసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం ఇలాగా చూడండి ఎలాగైతే కుట్టున్నా అలాగా. ఇలా నీట్గా ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి స్టార్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి. రౌండ్ తిరిగే చోట కూడా నీట్గా టక్స్ ఇచ్చేసేయండి. ఇలాగ రౌండ్ తిరిగే చోట మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా రావాలండి.
ఇలా సూదిని కిందది కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇక్కడ ఇలా లేపేసి మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి అంతే. మామూలు బ్లౌజ్ కుట్టే అంత ఈజీగానే ఉంటుందండి, కానీ మనీ కూడా మనం ఎక్కువే తీసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎంత పెద్ద నెక్ డీప్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి మనం. చూడండి, థ్రెడ్ అనేది ఎక్కడైతే ఉందో దాని పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలన్నమాట. మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి షేపు హైలైట్ అయ్యేటట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నార్మల్ పాదంతోనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ క్లాత్ని కూడా కట్ చేసి ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. చూసారా ఎలా వస్తుంది అనమాట షేప్ అనేది. ఓకేనా, మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండో సైడు నేనైతే హెమ్మింగ్ చేయిస్తాను. ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. హ్యాండ్ స్టిచ్చింగ్ దీనికోసం చూసారా నేనైతే పఫ్ హ్యాండ్స్ కోసం క్లాత్, అదేవిధంగా బోర్డరు, హ్యాండ్స్, పోట్లీ బటన్స్ అవన్నీ రెడీ చేశాను. పట్టీ కోసం లైనింగ్ క్లాత్ కూడా రెడీ చేసి పెట్టాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 1 ఇంచ్ అయితే ఉండాలండి, లేదంటే మనకి ఫ్రిల్స్ సరిపోవన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి 4 ఇంచెస్ వరకు కాటన్ క్లాత్ని తీసుకున్నాను కదా, స్టిచ్చింగ్ కటింగ్ వీడియోలో చెప్పాను కదా, దీన్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి. సో దీనిపైన మనం ఏం చేయాలంటే పోట్లీ బటన్స్ హ్యాండ్ లూజ్ వరకు వస్తే సరిపోతుందండి. ఇది హ్యాండ్ లూజు. దీని నుంచి హ్యాండ్ లూజ్ కన్నా ముందు నుంచి రావాలి. మళ్ళీ మనం హ్యాండ్ లూజ్ దగ్గర స్టిచ్ వేస్తే పోట్లీ బటన్స్ అడ్డొచ్చి సూది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే నేను ఏం చేస్తానంటే 1 ఇంచ్కి ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టుకుంటూ వెళ్తాను. మళ్ళీ సరిపోదు, ముందుగానే 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే పోట్లీ బటన్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలాగ 1 2 3 4 5 6 అలాగా మొత్తం ఎన్ని కావాలంటే అన్నీ. మొత్తానికి నాకు 14 వచ్చినాయి. ఇదంతా కూడా ఇలాగా ఇలా స్టిచ్ వేసి సూదిని కిందకి దింపి మళ్ళీ సూదికి దగ్గరలో పెట్టాలి పోట్లీ బటను. నేను ఇది వచ్చేసి థర్మోకోల్ బాల్స్తో తయారు చేశానండి. ఇక్కడ కూడా అంతే. ఇది కూడా ఇలా మొత్తం కూడా నీట్గా కరెక్ట్గా సూది దగ్గరికి వచ్చేటట్టు థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. అంటే థ్రెడ్ అంటే ఇది మనకి పోట్లీ బటన్. సూదికి దగ్గరలో పోట్లీ బటన్ పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేసానో అలాగా. 2 మెథడ్లు చూపిస్తాను హ్యాండ్ స్టిచ్చింగ్. ఇది వచ్చేసి ఫస్ట్ మెథడు. అంతే, హ్యాండ్ లూజ్ వరకు రాకండి. ఇక్కడ ఎగస్ట్ ఉన్నదంతా కూడా కట్ చేసేయండి. జాగ్రత్త, కట్ చేసేటప్పుడు గట్టిగా ఉంటాయి. మళ్ళీ క్లాత్ అయినా మన ఫింగర్ అయినా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనిపైన బార్డర్ పెట్టేసుకుని తిప్పేస్తాను. ఇలా బార్డర్ పెట్టేసుకుని తిప్పేస్తాను. ఇంత పెద్ద బార్డర్ అవసరం లేదండి, జస్ట్ మనకి 3 ఇంచుల వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టామో దానిపైనే స్లోగా వెళ్ళాలి, సూది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే పూసలు ఉన్నాయనుకోండి, మీరు ఖచ్చితంగా సింగిల్ పాదం వాడాలి. నాకు పూసలతో చేయలేదు కదా, థర్మోకోల్ బాల్స్ నార్మల్గానే చేశాం కాబట్టి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా చూడండి అయిపోయింది కదా. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము. ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనం జాయిన్ చేసేసుకుందాం. చూడండి ఇవన్నీ ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బాల్స్ కదా మెత్తగా ఉంటాయి కాబట్టి ప్రెషర్కి, అంటే మనం సింగిల్ పాదం వాడలేదు కదా, అందుకు మళ్ళీ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోండి. మనం ఎంతైతే పెట్టుకుందాం అనుకున్నామో అంత కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ వరకే పెట్టుకుందాం అనుకున్నా, మిగతాది ఖర్చు కోసం ఒక పావించ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫ్రిల్స్ పెట్టేయాలి. ఫ్రిల్స్ కోసం నేను ఏం చేస్తానంటే ఒక 1 ఇంచ్ వరకు వదిలేసుకుని, ఎందుకంటే మనకు ఖర్చులో కావాలి కదా, 1-1.5 ఇంచ్ వరకు వదిలేసుకుని 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే ఫ్రిల్స్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ వరకే, ఇంకా ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇలాగ తిన్నగా. ఇక చూడండి ఇలా 1 ఇంచ్ అనమాట. చూడండి 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోవాలి, 1 ఇంచ్ బయటికి రావాలి. ఇలా మొత్తం కూడా 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. మనకు సరిపోతుంది, లేకపోతే సరిపోదు. ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోదు. దీనికి ఫార్ములా కూడా వాడచ్చు, కానీ అంత అవసరం లేదులేండి. లెహంగాకి వాటికి ఫార్ములా వాడుకోవచ్చు, కానీ దీనికి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా 1 ఇంచ్. ఇక్కడ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 ఇంచ్ అనమాట. ఇలా నీట్గా ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇది అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి దీని కింద కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1 ఇంచే ఉంది కదా పైన, కింద కూడా అంతే. ఇలా నీట్గా కింద కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి 1 ఇంచ్ పైన 1 ఇంచ్ ఇచ్చాం కదా, కింద కూడా 1 ఇంచ్ వరకు వచ్చేటట్టు చూసుకుంటే మీకు స్ట్రెయిట్గా ఇలా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. లేదంటే ఇక్కడ కూడా మీరు 1 ఇంచ్ ఇచ్చేసుకున్నా సరిపోతుంది. నాకు తెలిసిపోతుంది కాబట్టి నేను మళ్ళీ 1 ఇంచ్ ఏమి ఇవ్వట్లేదు. కరెక్ట్గా నేను ఫ్రిల్ అనేది సెట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా ఇలాగా మొత్తం లాస్ట్ వరకు. ఇంకేమైనా సరిపోకపోతే అటు ఇటు ఒక ఫ్రిల్ ఇప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు మనకి ఫ్రిల్స్ ఉంటే సరిపోతుంది. ఇలా చూసుకోండి, అడ్జస్ట్మెంట్ అనేది చూసుకుని కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో అయిపోయింది. ఇప్పుడు కింద పట్టి అతుకున్న తర్వాత మన హ్యాండ్స్ ఎంత హైట్ కావాలో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగే అటాచ్ చేసేయాలన్నమాట. సో చూసుకుందాం పొడుగు సరిపోయిందో లేదో. కొంచెం తక్కువ వచ్చింది కదా, అటొక ఫ్రిల్ ఇటొక ఫ్రిల్ ఇప్పుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఇక్కడ ఒక ఫ్రిల్ ఇప్పుతున్నాను, ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచు మనకు వస్తుంది. ఇటు కూడా ఒక ఫ్రిల్ ఇప్పితే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. చూడండి ఇక్కడ ఒక ఫ్రిల్ విప్పండి, ఇక్కడ కూడా అంతే. ఇలా కరెక్ట్గా మనకు వచ్చేటట్టు చూసుకుంటే అటు ఇటు విప్పితేనే మీకు ఈక్వల్గా ఉంటుందండి. మళ్ళీ మధ్యలో మనకి తక్కువ వస్తుంది. ఇలా రెడీ అయిన తర్వాత మీకు ఎంత బోర్డర్ కావాలో అంతా ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నాకు ఎక్కువ వచ్చింది బార్డరు, నాకు అంత అవసరం లేదు. అంటే డిజైన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏదైనా సరే. సో దీన్ని ఇలా పైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్లవర్స్ వరకు వచ్చేటట్టు పెట్టుకున్నాను నేను బార్డర్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మనం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా వేసుకుంటాం అదే మనకి ప్రాసెస్. నేను 2 విధాలుగా చెప్తానండి. 2 హ్యాండ్స్ 2 రకాలుగా చెప్తాను. మీకు ఎలా ఈజీ ఉంటే అలాగే స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు కావాలనుకుంటే అక్కడ కూడా మీకు
లైనింగ్ వేసుకోవచ్చండి మనకి ఫ్రిల్స్ వచ్చిన చోట. కొంతమంది వద్దంటారు, సో వదిలేయచ్చు వద్దంటే, కానీ నేను వేస్తానన్నమాట. ఎందుకంటే మళ్ళీ అవన్నీ పీచు పీచు కింద బయటకు వచ్చేస్తాయి కదా పోగుల కింద, అందుకుని. సో చాలామంది వేయొద్దంటారు కానీ వేసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత కరెక్ట్గా నీట్గా సదిరేసుకుని, ఇప్పుడు మనం కట్ చేసుకుంది ఉంది కదా హ్యాండ్, ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇదొక మెథడ్. నేను ఇంకొక హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకొక మెథడ్ చెప్తాను. ఇలా 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 చూడండి, ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట. అలా జాయిన్ చేసుకోవాలంటే తిప్పేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుని ఓపెన్ చేసేసుకుంటే అయిపోతుంది. కన్ఫ్యూజన్ ఉండదు, అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఒక పావించి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకునే కట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఏదైనా పోగులు బయటకు వచ్చినా ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం. మీరైతే ఒక 1/2 మీటర్ అయినా ఉండాలండి ఇలాంటి ఫ్రిల్స్ నీట్గా రావాలంటే. నేను కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకునే కట్ చేసుకుంటున్నాను. ఇక మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. సో చూసారా ఇలా వచ్చిందనమాట. ఓకేనా, చూడండి ఎంత బాగుంది చూసారా. రెండవ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోండి. ఇంకొక మెథడ్ అయితే చెప్తాను, చూడండి బాగుంది కదా. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఫ్రిల్స్ స్టెప్ బై స్టెప్ సైడ్కి జాయింట్లు పడతాయి, ఆ జాయింట్లు వేసుకోవచ్చు. హైట్ అంతా కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు రెండోది మెథడ్ చెప్తాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇది రెండో మెథడ్ అనమాట. హ్యాండ్ స్టిచ్చింగ్లోనే ఇంకొక రెండో మెథడ్, లోడింగ్ మెథడ్లో కొంచెం ఈజీ మెథడ్. ఇంకా అంటే రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది స్టిచ్ వేసేయచ్చు. ఇది చూడండి, ఇది కూడా సేమ్ ఇలా పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితేనే ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి. నీట్గా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని అడుగు భాగం ఇలా పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇలాగ అడుగు భాగంలో పెట్టేయండి, ఇంక ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా లోడింగ్ మెథడ్ అనమాట. మీరు ఎన్ని రకాలుగా లోడింగ్ చేసుకున్నా పర్లేదు, ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇదొక మెథడ్. నేను ఇందాక చూపించింది ఒక మెథడ్, ఇదొక మెథడ్. రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అదే ఫాలో అవ్వండి. కుట్టేటప్పుడు ఒకసారి వీడియో చూసుకుంటూ కుట్టండి, చాలా బాగా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మొత్తం కూడా ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి టాప్ స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ హైట్ కరెక్ట్గా వచ్చేసింది ఖర్చులతో కలిపి. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసిన తర్వాత సైడ్కి మనకు కొద్దిగా ఖర్చులకి జాయింట్లు పడతాయి, అది కుట్టేటప్పుడు చూసుకుందాం. ఇలా ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ అనేది. రెండు హ్యాండ్స్ కూడా బాగా రెడీ అయిపోయినాయండి. చూడండి పోట్లీ బటన్స్ తోటి. దూరం నుంచి చూపిస్తాను, ఇంకా మీకు నీట్గా కనిపిస్తుంది. చూసారా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము. ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఆల్రెడీ మార్కింగ్ ఉన్నది నా వైపుకి వచ్చేటట్టే నేను స్టిచ్ వేసుకున్నాను. ఇలాగా సైడ్ కూడా జాయింట్లు పడ్డాయి, ఆ జాయింట్లు కూడా వేసేసుకున్నాను. ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. నేను ఆ ఖర్చులు ఎందుకు ఎక్కువ పెట్టానంటే పీలిపోకుండా ఉంటాయి. పైగా నేను ఓవర్లాక్ చేస్తాను కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు ఏముంటే కట్ అయిపోతాయండి. ఇక్కడ నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ ప్లస్ గుర్తులు బాగా వస్తాయి అన్నమాట. నేను చెప్పినట్టు కట్ చేస్తే ప్లస్ గుర్తులు అనేది చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ కూడా అంతే.
మనకి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టే చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకోండి. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. ఒక స్టిచ్తో ఆగకూడదు, ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. రెండో సైడ్ కూడా అంతే. కావాలనుకుంటే మీరు 2 స్టిచ్ల వరకు సరిపోతుందండి హ్యాండ్కి. చూసారు ఎంత బాగుందో, చూడండి. ఇంకొక స్టిచ్ ఇదంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. చూడండి, ఇదంతా కూడా మళ్ళీ ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా. అప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు కొంచెం లూజ్ పెట్టమన్నారు, నేను లూజే పెడతాను. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలో చెప్పాను కదా లూజ్ పెట్టమన్నారని. కుట్టేటప్పుడు లూజ్ పెడతాను. కటింగ్ చేసేటప్పుడు లూజ్ పెడితే ఫిట్టింగ్ పోతుందండి, కుట్టేటప్పుడు కొంచెం లూజ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని, ఇది కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. అక్కడే పోట్లీ బటన్ వచ్చింది కరెక్ట్గా. రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం లూజ్ పెడతాను, ఒక 1/4 ఇంచ్ అంతా. ఇది తీసేసుకుని ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టుకుని బాగా సాగదీస్తాను. సాగినట్టు పెడితే మనకి వాళ్ళకి లూజ్ వస్తుంది అనమాట. ఇలా సాగదీసినట్టు పెట్టాలి. ఎంత మీరు మ్యాచ్ కాకపోయినా కూడా స్ట్రేట్గా స్టిచ్ వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది బాగా వచ్చినట్టేనండి. ఇలాగ స్ట్రేట్గా వచ్చేయాలన్నమాట, వంక టింకర్గా కాకుండా. నడుము లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు అవన్నీ కూడా స్ట్రేట్గా రావాలి, వంకరగా రాకుండా స్ట్రేట్గా వచ్చిందంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగొస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేసానో అలాగా. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుని ఇంకో కుట్టు కుట్టేసేయండి ఇలాగా. తర్వాత మళ్ళీ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. చూసుకోండి ఆర్మ్ లూజు మనం లూజ్ పెట్టామో లేదో అని. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్. రెండో సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా. ఇక్కడ కూడా స్ట్రైట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి ఇది కూడా. ఇలా మొత్తం కూడా ఇంకొక రఫ్ ఇచ్చేసి ఇంకొక స్టిచ్. ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఎగస్ట్రున్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇలాగా మీరు కుట్టారంటే చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి.